ప్రైజ్ ద లార్డ్. మరి ఒక దినం మనం దేవుని వాగ్దానాన్ని ధ్యానించుటకు దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ డైలీ బ్రెడ్ అనే శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. మన దుఃఖ దినములన్నీ సమాప్తములవుతాయి. దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకు అందిస్తున్నాడు. ఏమనంటే, నీ దుఃఖములన్నీ సమాప్తములైనవి అని. నీవు ప్రభు సన్నిధిలో ఏదైతే మొరపెట్టున్నావో ఆ మొరకు జవాబు అందింది. నువ్వు అడిగిన ప్రతి దానికి జవాబిచ్చే దేవుడు నా ప్రభువు. ప్రభు సన్నిధిలో నువ్వు ఏదైతే అడిగి ఉన్నావో అడిగిన ప్రతిదానికి దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు. మన జీవితాలలో దేవుడు ఉన్నప్పుడు మన కుటుంబం అంతా వెలుగు నిండుకుంటుంది. మన దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు మన దేవుడు. సమస్య వచ్చిందని, కృంగుదల వచ్చిందని మనం అలానే ఉండిపోతే సమస్యలు తీరుతాయా చెప్పండి? తీరవు కదా. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ దుఃఖములన్నిటినీ తీసివేస్తానని. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అనేక మంది ఉన్నారండి దుఃఖపడేవారు. వారందరికీ సమాధానం ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడే. యోసేపు జీవితం తీసుకుంటే సొంత అన్నలే తనని గోతిలో పడవేసి సొంత అన్నలే మోసం చేశారు. అలానే యోసేపు అదే దుఃఖంలో ఉండిపోయి అలానే ఒక మూలను కూర్చునిపోయి నా బ్రతికేంటి ఎలా అయిపోయిందని అనుకున్నాడా? దేవునిని నమ్ముకున్నాడు, దేవునిపైనే ఆనుకున్నాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు మన దేవుడు. యోసేపు జీవితం మనం చదువుతూ ఉంటే చదవడానికి, వినడానికి మనకి బాగానే ఉంటుందేమో కానీ మన జీవితాలలో అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం దేని వైపు చూస్తున్నాం, మనం ఎవరి వైపు చూస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు, కృంగుదలలు వచ్చినప్పుడు, దుఃఖం మన జీవితంలో ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూడాలి. ఇలా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవునిపై ఆనుకుని తన శ్రమలను, దుఃఖములను జయించిన వారు అనేక మంది ఉన్నారు. ప్రతిరోజు మనం దేవుని వాక్యమును చదవడం ద్వారా, దేవుని సన్నిధిలో గడపడం ద్వారా మనం సాతానుని జయించగలం. ఈరోజు సూటిగా, స్పష్టంగా దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుని వద్దకు రాకుండా నువ్వు లోకానుసారమైన జీవితం వైపు చూస్తూ నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ శ్రమలకు, దుఃఖాలకు చోటిస్తున్నావు? రా, ఈరోజే దేవుని వైపుకు తిరుగు. దేవుడు నీ దుఃఖములను నాట్యముగా మారుస్తాడు, నీ శ్రమలను తీసివేస్తాడు. నీ ఇబ్బందులు మరలా అవి నీ వద్దకు రాకుండానట్లు దేవుడు వాటి నీ జీవితం నుండి తొలగిస్తాడు. ఈరోజు ఈ గొప్ప వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రార్థించు. నీ జీవితంలో గొప్ప మార్పుని చూస్తావు. నీవు పడుతున్న ఇబ్బందుల నుండి, నీవు పడుతున్న దుఃఖము నుండి, నీవు కార్చుతున్న కన్నీటి నుండి దేవుడు నీ మొరను ఆలకించి, నీ సమస్యలను చూసి నీకు గొప్ప పరిష్కారమును, గొప్ప దీవెనలను, గొప్ప ఆశీర్వాదములను నీకు అందిస్తాడు. ఈరోజే ప్రార్థించు, ఖచ్చితంగా మేలులను నీవు పొందుకుంటావు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రార్థించు. ఉన్న చోటనే తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు తండ్రి. గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు అందించారు దేవా, మీకు స్తోత్రములు. మా దుఃఖములు సమాప్తములగును అని మీరు మాతో మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రములు. ఏ ఏ సమస్యలతో అయితే, ఏ ఇబ్బందుల వలనైతే మేము దుఃఖపడుతున్నామో ఆ దుఃఖమును మా నుండి దూరము చేయండి తండ్రి. ప్రార్థించుచున్న ప్రతి ఒక్కరి జీవితాలను మీరు దర్శించండి. మీ స్వహస్తాలతో వారిని ముట్టండి. నీ నామమునకు మహిమకరముగా, నీ సాక్షిగా జీవించే గొప్ప కృపను ప్రతి ఒక్కరికి ప్రసాదించండి. ఏ ఏ సమస్యలతో అయితే ప్రార్థిస్తున్నామో యేసు నామములో అట్టి సమస్యలు ఈరోజే మా జీవితాల నుండి తొలగిపోవును తండ్రి. నీకు స్తోత్రములు. నీవే కృప చూపించి నడిపించము. మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక సందేశాలతో కూడిన వాగ్దానాలను, వీడియోలను మా ఛానల్లో వీక్షించండి. ప్రైజ్ ది లార్డ్.